ప్రియ దేవుని బిడ్డలకు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఈ రోజున దేవుణ్ణి నేను నమ్మను, దేవుడు లేడు, ఆయన శిలువ త్యాగాన్ని నేను నమ్మను, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన్ని నేను నమ్మను అని ఎన్నో విధాలైనటువంటి అనుమానాలు ఈ రోజుల్లో తలెత్తుతూ ఉన్నాయి. సాతానుడు అనుమానము అనేటువంటి దాన్ని ఆది అందు అవ్వకి ఇది నిజమా అని ఏ విధంగా అయితే అనుమానాన్ని కలిగింపచేసిందో ఈ రోజున దేవుని విషయంలో కూడా నీవు నమ్ముతున్నావా, ఇది సత్యమా అని అనుమానాలు అనేకమైనటువంటివి రేకెత్తిస్తూ ఉంటూ ఉన్నది. కనుక ప్రియ బిడ్డలు, దేవుని విషయంలో మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, మరి మనం దేవుని ఎదుట ఒక తోమ గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చివుచితిమి అతనితో తోమాతో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులలో పెట్టి నా చెయ్య ఆయన ప్రక్కట ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పుతూ ఉండడం అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలు, ఈ యొక్క అనుమానం తోమా ఒక్కడిలోనే కాదు, ఇప్పుడు దేవుని నమ్మినటువంటి ప్రతి క్రైస్తవునిలో దేవుని యొక్క విషయంలో అనేక విధాలుగా ఎన్నో విషయాల మీద మనకి ఇలాంటి అనుమానం, అపనమ్మకం మనకు కలుగుతూ ఉన్నది. అయితే ఆ అపనమ్మకాన్ని దేవుడు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. శిలువ మరణం తర్వాత పునరుద్ధానుడైన ప్రభువు శిష్యుల ముందు ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. తర్వాత తోమా వచ్చినప్పుడు ఈ పునరుద్ధాన వార్తను విని నమ్మక తన అపనమ్మకను వ్యక్తపరచుచూ ఉండెను. దేవుడు యేసును తిరిగి బ్రతికించాడనే విషయాన్ని తోమా సందేహించాడు. నేను ఆయన చేతులలో మేకులు గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులలో పెట్టి నా చెయ్య ఆయన పక్కటెముకలో ఉంచితేనే గాని నమ్మను అని తన సందేహంను ఖండితంగా చెప్పాడు. యేసు ఇతర శిష్యులు తాము ఆయనను చూశామని చెప్పిన ఆయన నమ్మకుండా రుజువు చూస్తూనే నమ్ముతానని అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కటలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియా శ్రోతలు, ఒకప్పుడు యేసు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డ తోమా ఈ విధంగా ఎందుకు అపనమ్మకం మరి కలిగి ఉన్నాడో మనం గమనించాలి. ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డ తోమా ప్రభు గాయాల్లో వ్రేలు పెట్టి చూస్తే గాని నమ్మనని చెప్పేటంత అపనమ్మకస్తుడుగా మారడానికి గల కారణం అనుమానం. ఈ అనుమానం మరి ఈ రోజున చాలామంది క్రైస్తవుల్లో స్వస్థతలోను ఆయన నిజమైనటువంటి దేవుడని, ఆయన దేవుని పంపించి ఉన్నారని, మన పాపములను కడగడానికి ఆయన శిలువ త్యాగం చేసి ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడై ఉన్నాడని ఎవరూ కూడా అనుమానంతో ఆయన్ని నమ్మడం లేదు. ఈ క్రింద దావీదు మాటలు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా మిత్రులారా, సందేహానికి మరికొన్ని పేర్లు అనుమానం, సంశయం. సందేహించడం అంటే దేవుని గుణశీలాల్లో వాగ్దానాల్లో గట్టి నమ్మకం లేకుండా నమ్మకానికి అపనమ్మకానికి మధ్య కొట్టుమిట్టాడమే. సందేహించేవాడు దేవుని గురించి, ఆయన వాక్కు గురించి, తన వ్యవహారాలన్నిటిలో నిలకడగా ఉండడు. అతను ఎప్పుడూ రెండు వైపులకు లాగబడుతూ ఉంటాడు. అతని ఆలోచనలు, ఉద్దేశాలు, లక్ష్యాలు స్థిరంగా ఉండవు. దేవుని సంకల్పం పట్ల అతనుకున్న అంకిత భావం స్థిరంగా ఉండదు. అతని యొక్క హృదయం మరి నిలకడగా ఉండడం అనేటువంటిది అతనుకున్న సందేహాలకు కారణం. విశ్వాస హృదయంలో అనుమానం చేరితే మనం ఏది సాధించలేకపోగా ఉన్నవి కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో సందేహాలు కలిగి ఉండడం ఎంతో నష్టదాయకం. సందేహించడం ద్వారా
మనం అనేకమైనటువంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మనం ఆత్మీయ జీవితంలో సందేహం ద్వారా కలిగే నష్టాలు, ప్రభువు మాటలు నమ్మక సందేహించిన జకర్యా మోగవాడైపోవడం, లూకాసు వార్త 1:20 మనం చూస్తూ ఉంటాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనువై ఉందువని అతను చెప్పడం మనం చూస్తూ ఉంటాం. మన నిజ జీవితాల్లో కూడా దేవుని చేస్తాను, జరుగుతాయి అనుకున్నటువంటి మాటల్ని మనం నమ్మక అనేక మంది దగ్గర అపనమ్మకాన్ని మనం వ్యక్తం చేయడం ద్వారా జరగవలసినటువంటి వాటిని మనం దూరం చేసుకుంటూ ఉంటాం. ప్రియబిడ్డలు, సందేహం వలన విశ్వాసంలో బలహీనలు అవుతూ ఉంటాం. ఇది మొదటి నష్టం. రోమిల్కి రాసినటువంటి పత్రిక 14:1 విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు అని దేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో విశ్వాస విషయమైన బలహీనమైనటువంటి కొన్ని పరిస్థితుల విషయంలో ఎదుటివారితో వాదోపవాదాలకు వెళ్లకుండా దేవుని పట్ల విశ్వాసాన్ని, సందేహం లేకుండా మనము బలం పొందుకునేటువంటి విధంగా ఉండాలి. రెండవ నష్టం ఏంటంటే సందేహం వలన కలవరపడటం. లూకాసు వార్త 24:38 మరి దేవుడు మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, భవిష్యత్తు గురించి తీవ్రమైన విచారము అంటే దుఃఖమునకు గురి కాగలరు. సందేహం అనేటువంటిది మనలో ఉన్నట్లయితే. ఇదే లూకాసు వార్త 12:29 మరి ఇంకొక మాట రాయబడి ఉన్నది, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి మన జీవితంలో తినడానికి, త్రాగడానికి కూడా మనం విచారించగలిగేటువంటి క్రైస్తవ భక్తిని మనం కలిగి ఉన్నామని అంటే మనం దేవుని పట్ల ఏం విశ్వాసం మనం కలిగి ఉంటున్నాము. మరి మూడో నష్టం ఏంటంటే త్వరగా కోపమునకు లోనగటం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రియ బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి మన కుటుంబంలో భార్య మీద, బిడ్డల మీద మనము మన కోపాన్ని వారి మీద ప్రదర్శించడం అనేటువంటిది ఎంతవరకు న్యాయం? బైబిల్ గ్రంథం అది తప్పు అని అంటూ ఉంటుంది. కనుక మనం పురుషులైనటువంటి కుటుంబ యజమానుడైనటువంటి వాళ్ళం సంశయం లేని వారమై కోపము మనం దిగమింగుకుని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయగల వారమై ఉన్నప్పుడు మన కుటుంబంలో సమాధానం ఉంటుంది. మరి నాలుగవదిగా కార్యములు చేయలేకపోవడం. దేవుని పట్ల నమ్మకం లేకపోయినట్లయితే మనం దేవుడు ఆశించినటువంటి కార్యాలని మనం చేయలేకపోవడం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2:15 మనం చూసినట్లయితే సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. యేసు శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టలేకపోవడానికి గల కారణం వారిలోని అల్పవిశ్వాసం. వారు అనుమానపడడం వలన వారు అల్పవిశ్వాసులుగా మారారు. మత్తయి సువార్త 17:19 మనం చూసినట్లయితే శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతున్నాము అని అడిగారు. అయితే 20వ అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈ రోజున మన జీవితంలో అనేకమైనటువంటి అనారోగ్యములు, అనేకమైనటువంటి సమస్యలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనం ఎందుకని వాటిని పోగొట్టుకోలేకపోతున్నామని అంటే ఆవగింజంత విశ్వాసము కూడా దేవుని పట్ల మనకు లేక, దేవుడు మనల్ని వీటన్నిటి నుండి మనల్ని తప్పిస్తారనేటువంటి నమ్మకం మనలో లేక, వాటి విషయంలో సంశయంతో వాటిని కార్యాలని మనం జరిగించుకోలేకపోతున్నాము. ప్రియ బిడ్డలు, కాబట్టి మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండడమే, నమ్మకం కలిగి ఉండడమే. ఇది ఆయన చేయగలరు. ఆయన ఈ లోకంలోనికి నన్ను రక్షణలోనికి నడిపించినది, ఆయన నన్ను విజయంలోనికి నడిపించడానికే అని ప్రతి ఒక్కరూ కూడా నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ క్షణమే నీ జీవితంలో ఏదైతే కార్యాలు జరగట్లేదని అనుకున్నావో ఆ కార్యములు నీ జీవితంలో సఫలమవుతాయని ఇప్పుడే నమ్ము. ప్రియబిడ్డలు, 5వ అంశంగా మనం దేవుని పట్ల నమ్మకం లేకపోయినట్లయితే గాలికి రేపబడి ఎగిరి పడేటువంటి బిడ్డలంగా మనం ఉంటాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1:6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. సముద్రం లోకమునకు, గాలి లోకము యొక్క పొగడకు
రేపబడుట అనగా ప్రభావమునకు లోనగుట మరియు ఎగిరిపడుట అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే మనం ఇది పతనానికి లోనవ్వడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి సందేహపడివాడు గాలికి కొట్టుకుపోయే అల్లల్లాడేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు మనము ఉంటున్నాం. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియబిడ్డలు, మీరు దేవుని విషయంలో ఉంటున్నటువంటి నీవు, రక్షణ పొందినటువంటి నీవు, ఆయన యందు నమ్మి విశ్వసించి బాప్తీసం పొందినటువంటి నీవు, ఆయన యందు నమ్మిక ఉంచున్నాను అని చెప్పుకుంటున్నటువంటి నీవు, దేవుని ఎడల నీవు నమ్మకాన్ని కలిగి ఉండు. సందేహము లేకుండా దేవుని విషయంలో నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నీవు ఆగిపోయినవి, జరగలేదు అనుకున్నటువంటివి నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలాంటి వాళ్ళు మనుషుల మాయోపాయముల చేత కల్పించబడిన ప్రతి ఉపదేశాన్ని నమ్ముతూ ఉంటారు. ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి మనం ఎదగాలని మన విషయంలో దేవుని ఇష్టం కానీ ఎదుగలేరు. అటు ఇటు ఎగిరిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. దేవుని వాక్కును అర్థం చేసుకుని ఆచరించకుండా, క్రీస్తులో ఎదగకుండా ఉండే వారికి ఇది సంభవించేటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 6-7 కానీ, 3 అధ్యాయం 1 కానీ, యోధా రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం 12 కానీ, వీరు నిర్భయంగా మీతో సుభోజనమును చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్ణయ మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను మనం చూస్తూ ఉంటాం. అదే 13 తమ అవమానములను నురుగు వేళ్ల గ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియబిడ్డలారా, యూదా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటని అంటే, దేవుని ఎడల మనము ఆ కెరటాలకి కొట్టుకుని పోయేటువంటి సముద్రము యొక్క అంచులు ఉన్నటువంటి వేళ్ళు పెళ్ళగింపబడేటువంటి విధముగా ఉన్నటువంటి వారముగా కాకుండా మనం దేవుని విషయంలో నిరంతరము భద్రం చేయబడినటువంటి వారంగా మనం ఉండాలి. దావీదు ఇలా అంటూ ఉంటున్నాడు, కీర్తన గ్రంథం 1 అధ్యాయం 4 దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ప్రియబిడ్డలారా, దుష్టుల వలె మనం ఉండకూడదు. విశ్వాసం లేకుండా ఉన్నామనంటే దేవుని యొక్క ఒక వాక్యం బోధిస్తూ ఉండేది ఏంటంటే, మనం దుష్టులతో పాలివారమై ఉంటామని. 6వ నష్టం ఏంటంటే, సందేహపడటం వలన మనకు 6వ నష్టం ద్విమనస్కుడై ఉండడం. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 7 అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఉదాహరణకి 2 పడవల మీద కాళ్ళు. అస్థిరత్వం అనగా కాసేపు శరీరపరంగా, కాసేపు ఆత్మీయంగా ఉంటారు. అనగా కాసేపు లోకం మరియు కాసేపు ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగాను ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని మనకి మాట్లాడుతూ ఉంటున్నారు. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే లౌదీకీయ సంఘం ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 15 నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అంటూ 16 నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, అపనమ్మకం అనేటువంటిది ఎంత నష్టాన్ని మనకు కలగజేస్తూ ఉన్నదో మనం మరొక ఉదాహరణ చూసినట్లయితే రాజుల 1 గ్రంథం 18వ అధ్యాయం 21 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయిరి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు.
శరీరానుసారమైన మనస్సు మరణం గల ఐదు మరణము మనకి కలిగి ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మనము నిశ్చయింతులో వాటిని చేయకుండా ఉండాలి అని దేవుని విషయంలో మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రియ సహోదరులు, మనం చివరిగా దేవుని పట్ల సందేహం మనకి ఉన్నట్లయితే మనకి ఏ విషయంలోనూ ఏది కూడా దొరకదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో సందేహించడం బట్టి ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అనగా ప్రభువును నమ్మని వారికి దేవుడు ఎటువంటి సహాయం చేయలేడు. కారణం, విశ్వాసం లేని వారి ఎడల దేవునికి ఇష్టం ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులంతా ఎప్పుడో ఒకసారి సందేహించే పరిస్థితిని గురవుతారు. ఈ దుష్ప్రేరణ మనం ఎదిరించాలి. దేవుడు తాను చెప్పినది తప్పక చేస్తాడన్న సత్యాన్ని నమ్మి స్థిరంగా ఉండాలి. ఇందులో అబ్రహాము మనకు గొప్ప ఆదర్శం. అసలు ఆత్మీయ జీవితంలో సందేహం ఎందుకు కలుగుతుంది? సందేహం, అనుమానం మన జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే దానికి మందేంటి అనగా సందేహానికి ఆత్మ సంబంధమైన మందేమిటి? ఈ మొదలైనటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ అపనమ్మకాలని మనం తొలగించుకోవాలని అనుకున్నా, వాటిని ఎదిరించాలని అనుకున్నా, ఈ సందేహాలన్నీ ఎందుకు మనకు కలుగుతాయి, వీటిని మనం తర్వాత భాగంలో మనం ధ్యానం చేద్దాం. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. మీకు శుభము కలుగునుగాక.